మనకు ధనుష్ అన్న యాజ్ ఏ పర్ఫార్మర్ గా తెలుసనా, కానీ అన్న డైరెక్షన్ చేస్తే ఎలాంటి ఊచకొత ఉంటుందో ఈ సినిమాలో చూడండి అన్న. అసలు నెక్స్ట్ లెవెల్ డైరెక్షన్ అన్న, చాలా అంటే చాలా బాగా తీశారు. అసలు కంటెంట్ వైజ్ కావచ్చు, అంటే ఒక కంటెంట్ మనం అనుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఒక ఎత్తు. సో ధనుష్ గారు డైరెక్టర్ గా చాలా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఆయన మన టాలీవుడ్ ముద్దు బిడ్డ అన్న మన సందీప్ కిషన్ గారు దీంట్లో ఒక రోల్ చేశారు. అది మాత్రం చాలా అంటే చాలా కనెక్టింగ్ అనిపించింది. అండ్ వాళ్ళిద్దరి మధ్య వచ్చిన సీన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. అంటే ధనుష్ గారి కెరీర్ లో ది బెస్ట్ మూవీ అంటున్నా కాబట్టి ఒకటే చెప్తున్నానా, ఆయన ఇంతకు ముందు మా సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. ఇది వన్ ఆఫ్ ద డిఫరెంట్ సినిమా అన్న. చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది. చూసినంత సేపు చాలా ఎంగేజింగ్ అనిపించింది అన్న. అసలు గూస్ బంప్స్ మూమెంట్స్ అయితే అక్కడక్కడ ఉన్నా గానీ ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయన్న. నేనైతే నేను ఒక్కడిని వచ్చినా, మీరైతే మీ ఫ్యామిలీ తోటి వచ్చి వాచ్ చేయండి అన్న. రాయన్ 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 ప్రతి ఒక్కరు వచ్చాయన్న. థ్యాంక్ యూ, లవ్ యూ, గుడ్ నైట్. కాకపోతే ఈ వడ చెన్నై, అసురన్ను ఈ మూవీస్ ఉంటుంది కదా, ఆ లెవెల్కి అయితే లేదనమాట. అంటే ధనుష్ డైరెక్షన్ ఈ మూవీ మనకు వెట్రిమారన్ స్టైల్ కొంచెం కనబడతా ఉంది ఈ మూవీలో వచ్చేసి. వెట్రిమారన్తో మూవీస్ ఆయన చేసి కొంచెం డైరెక్షన్ కూడా ఆయన స్టైల్లోనే చేస్తాడు. బట్ మూవీ అయితే వెట్రిమారన్ మూవీస్ అయితే ఉన్నంత లేదనమాట. ఇప్పుడు వెట్రిమారన్ మూవీ మనకు వడ చెన్నై కావచ్చు, అసురన్ కావచ్చు, లేకపోతే అంతకుముందు పొల్లాదవన్ కావచ్చు, వీటిన్నిట్లో ఏంటంటే ఒక ఇంటెన్స్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఎవ్రీ సీను మనకు బాగుంటుంది అనమాట. ఇంటెన్స్గా మనకు వచ్చే సూపర్ ఎంగేజింగ్గా ఉంటుంది. స్టోరీ బిల్డింగ్ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట. కానీ దీంట్లో కొంచెం మిస్ అయింది, కాస్త రెగ్యులర్గా ఉంటుంది. అలాగని మూవీ వచ్చేసి యావరేజ్ బిలో యావరేజ్ అనడం లేదు. అంటే ఆ రెండు మూవీస్తో తగ్గింది, ఒక అబో యావరేజ్ మూవీ ఇది వచ్చేసి. అండ్ ధనుష్ యాక్టింగ్ నిజంగానే మనం చెప్పాల్సిన పనే లేదు. ఆయన అసురన్లో కావచ్చు, వడ చెన్నైలో కావచ్చు, లేకపోతే తిరుచిత్రంబలం, ఎన్ని మూవీస్ ఉన్నా కూడా ఆయన ప్రతి మూవీకి బెస్ట్ ఇస్తున్నాడు. ఈ మూవీలో కూడా చాలా బాగా చేస్తున్నాడు. అండ్ ధనుష్తో పాటు సందీప్ కిషన్ కావచ్చు, కాళిదాస్ జయరామన్ కావచ్చు, ధనుష్ చెల్లెలుగా నటించిన అమ్మాయి, నిజంగా ఆ అమ్మాయికి ఎక్సలెంట్ ఫ్యూచర్ ఉంది. దుషార విజయన్ అని యాక్టింగ్ ఇరగదీసింది. అంటే మూవీలో సపరేట్ హీరోయిన్ అనేది లేదు, కానీ ఈ మూవీకి అయితే ధనుష్ వాళ్ళ చెల్లెలే హీరోయిన్ అని చెప్పొచ్చు అనమాట. అంత మంచి రోల్ కూడా అమ్మాయికి వచ్చింది. అండ్ ఇంటర్వెల్ ముందు సీన్ కావచ్చు, ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ వస్తుంది అనమాట. క్లినిక్ లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది, అదే మూవీకి హైలైట్. ఓవరాల్ గా ఒక అబో యావరేజ్ మూవీ. ఏఆర్ రెహమాన్ బానే ఉంది. మ్యూజిక్ సాంగ్స్ మేబీ తమిళకి ఎట్లెక్కుతుందో నాకు తెలియదు, నాకైతే పెద్దగా ఎక్కలేదు, కానీ బీజిఎం అయితే బానే ఉంది అనమాట. డైరెక్షన్ ధనుష్ అయినప్పటికీ కొంచెం వెట్రిమారన్ స్టైల్ నాకు అనిపించింది. ఇప్పుడు వెట్రిమారన్ మూవీస్ ఎలా ఉంటుందో, అసురన్ను, వడ చెన్నై, పొల్లాదవన్ కావచ్చు, సో ఆ లెవెల్లోనే డైరెక్షన్ ఉంది. కాకపోతే వెట్రిమారన్ చేసేంత న్యాయం ధనుష్ అయితే చేయలేకపోయినాడు. మూవీలో కాన్సెప్ట్ ఏంటంటే ఇట్స్ అబౌట్ బ్రదర్స్ బ్రో, ఏం లేదు, ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీనే అనమాట. కాకపోతే దీన్ని కొంచెం తమిళ్ ఫ్లేవర్ వాళ్ళ స్టైల్ వేసి ఎట్లా తీస్తారు. ఇప్పుడు ఏదైనా రెగ్యులర్ కమర్షియల్, ఇప్పుడు అసురన్లో అంటే ఒక మెసేజ్ ఉంటుంది,